హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11కి రిలేటెడ్గా లేటెస్ట్గా వచ్చినటువంటి టాప్ 5 అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే మొట్టమొదటి అప్డేట్, బెంగళూరు బుల్స్ వాళ్ళ హెడ్ కోచ్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. ప్రో కబడ్డీ సీజన్ 11లో కూడా బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు రణ్ధీర్ సింగ్ షెరావత్ గారు. ఇక సెకండ్ అప్డేట్, గుజరాత్ జైంట్స్కి సంబంధించి రావడం జరిగింది. గుజరాత్ జైంట్స్ హెడ్ కోచ్గా మరోసారి రామ్ మెహర్ సింగ్ గారే వ్యవహరించబోతున్నారు. అండ్ ఈ టీంకి అసిస్టెంట్ కోచ్గా మరోసారి ఎంవి సుందరం గారే వ్యవహరించబోతున్నారు. ఇక థర్డ్ అప్డేట్ విషయానికి వచ్చామంటే యూపీఓ దాస్ కూడా అనఫీషియల్గా వాళ్ళ కోచింగ్ స్టాఫ్ని ప్రకటించడం జరిగింది. మరోసారి ఈ టీంకి జస్వీర్ సింగ్ గారే హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. అండ్ అసిస్టెంట్ కోచ్గా ఉపేంద్ర మాలిక్ గారే వ్యవహరించబోతున్నారు. ఇక థర్డ్ అప్డేట్, హర్యానా స్టీలర్స్కి సంబంధించినటువంటి అప్డేట్. హర్యానా స్టీలర్స్ హెడ్ కోచ్గా మరోసారి మన్ప్రీత్ సింగ్ గారే వ్యవహరించబోతున్నారంట. అనఫీషియల్గా తెలిసినటువంటి వార్త ఇది. అండ్ తెలుగు టైటన్స్కి సంబంధించి వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే ముఖ్యంగా ఎన్వైపీ ట్రయల్స్ విషయంలో కావచ్చు, అసిస్టెంట్ కోచ్ విషయంలో కావచ్చు, ఒక బిగ్ సైలెన్స్ని వాళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. మరి ఎప్పటి వరకు ఈ సైలెన్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనేది ఇప్పటి వరకు తెలియని అంశంగా మిగిలిపోయిందని చెప్పాలి. సో ఇవి ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11కి రిలేటెడ్గా ఇప్పటి వరకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన సాయి కబడ్డీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి.